ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దోశ. సింపుల్గా టేస్టీగా ఎగ్ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని పప్పు బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక 6 అవర్స్ నానపెట్టుకోవాలి. 6 అవర్స్ నానపెట్టుకున్నాక ఇప్పుడు ఆ వాటర్ తీసేసి మరొక 2 సార్లు పప్పుని బియ్యాన్ని వాటర్తో క్లీన్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా పప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నిమిషాల ముందు ఒక పావు కప్పు అటుకుల్ని నానపెట్టుకుని వేసుకోండి. చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక కంటైనర్లోకి వేసుకోండి. ఈ విధంగా మిగతా పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక కంటైనర్లోకి వేసుకోవాలి. పిండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ అన్నా పర్లేదు, లేదంటే గ్రైండర్ అన్నా పర్లేదు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 6 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని కొద్దిగా గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఎర్ర కారం కోసం మిక్సీ గిన్నెలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 2 వెల్లుల్లిపాయ రేకలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ సాల్ట్, ఒక 2 ఎండుమిర్చిని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు నానపెట్టుకుని 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒక 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఈ విధంగా రెడ్ చట్నీని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక గరిటె పిండిని వేసుకుని దోశను వేసుకోవాలి. దోశలు మెత్తగా రావాలి అంటే ఫస్ట్ ప్యాన్ మీద 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పిండిని వేసుకుని అంటే చిన్న దోశ వచ్చేటట్టు వేసుకుని దోశను కాల్చుకుని తీసేసుకోండి. తర్వాత మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో దోశని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన 2 స్పూన్ల ఎర్రకారం, 1 ఎగ్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ చుట్టూ దోశ పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని దోశని ఒక 2 నిమిషాలు కాల్చుకోవాలి. దోశ ఈ విధంగా ఎర్రగా కాలాక ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని 1 నిమిషం కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్నాక ఇప్పుడు దోశని తీసేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ దోశ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.